తెలంగాణ రాజకీయాల్లో మాటల మంటలు రేపుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాలేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆయన చదువు ఇట్లనే నోరున్నట్టు మాట్లాడిండు, నోరు ఉన్నది కదా అంటే ఇట్లా ఓవర్ యాక్షన్ చేసే ఈ డ్యాము కూలిపోయింది మేడిగడ్డ. అరే తప్పులని మీరు చేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి అంటే అదేం పద్ధతి హరీష్ రావు? ఇట్లా కాదు కదా. తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పు చేస్తే తప్పు చేసినామని చెప్పుకునే దమ్ము కూడా మాకుంది. ఆ దమ్మున్న లీడర్షిప్ మీది కాదు. మేము అసలు తప్పు చెయ్యము. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్థాయికి నేను చాలు అని హరీష్ రావు ఈ ఫిలిం డైలాగులు వద్దు, ఈ ఫిలిం డైలాగ్స్ వద్దు. ఏంది నీ కెపాసిటీ ఏంది హరీష్ రావు? నేను అడుగుతున్నా, వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నీ పొలిటికల్ కెపాసిటీ ఏంది? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, నేను అడుగుతున్నా. ఒకవైపు ఏమో నీ బాంబ్ మార్కెట్లు అక్రమాలు చేసుకుంటా హైదరాబాద్లో ఉండి మొత్తం ఇక్కడ హైదరాబాద్లో భూములన్నిటి మీద, హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నిటి మీద బినామీల పేరు మీద నీకు ఇది నాకు అదే పని చేసుకున్నాడు. అక్కడనేమో ప్రాజెక్టుల పేరు మీద నువ్వు మీ మామ కలిసేసి కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కులై వేల కోట్ల రూపాయలు అక్కడ దోచుకున్న పరిస్థితి. మీకు పోయింది ఏంటి? మీరు మిమ్మల్ని జైల్లో పెట్టినా మీకేమీ సమస్య రాదు, మీకు అరెస్టులు చేసినా చర్చ రాదు, మీకు కేసులు పెట్టినా, ఎందుకంటే ఇక బరి తెగించున్నారు. ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మిత్రులారా, తెలంగాణ సమాజమా మీరు తెలుసుకోండి, వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్పితే తప్పు అని కూడా బెటర్. ఈ దరిద్రులు మళ్ళా వీళ్ళే పార్టీలో, వీళ్ళే పదవుల్లో, వీళ్ళే మళ్ళా ఇప్పుడు ప్రతి దాంట్లో మళ్ళా కుటుంబంలోకి సంబంధించిన వాళ్ళే. ధరణి భూభారతి సంబంధించినటువంటి ఒక బయటపడుతుంది కాబట్టే ఈ 2 పార్టీలు కూడా కన్నేపల్లి ఏదో మేడిగడ్డ ఈ డ్యామ్స్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించే డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగము. అందుకే నేను అన్నాను, ఇది కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఈ రామేశ్వరం అని అన్నా. ఎందుకంటే భూభారతిలో బయటపడ్డటువంటి ఒక ఏదో అవకతవకలు, ధరలో పడే అవకతవకల్ని వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు బయటపడుతున్నదో, ప్రజల్లో వెళ్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కాళేశ్వరం విషయాన్ని తీసుకువచ్చున్నారు. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ మేమే కదా ఎన్డీఎస్ఏ అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పినాము. సో కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టే మా స్టాండ్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, ఒకటి డిలే చేయకుండా ఈ బ్యారేజెస్ ఏదైతే బ్రీచ్ అయినాయో, ఏదైతే డ్యామేజ్ అయినాయో దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి, మీ రాజకీయాలు పక్క పెట్టండి, రిపేర్ చేసి కోట్లాది రూపాయలు, లక్షల కోట్లతో నిర్మాణమైనటువంటి ఒక అది వేస్ట్ ప్రాజెక్ట్ కాదు, ఏదైనా కావచ్చు, రైతులకు అన్యాయం చేయకండి. మన రాజకీయాలతో రైతులు సఫర్ కాకూడదని చెప్పేసి కూడా ఈ